హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ స్పెషల్స్. వినాయక చవితి వస్తుంది కదండి. మామూలుగా మనం వినాయక చవితికి ఎన్నో రకాల ప్రసాదాలు చేసి వినాయకుడికి సమర్పించుకుంటాము. అందులో చాలా ఫాస్ట్గా ఈజీగా తయారు చేసుకుని సేమియా పాయసాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని బండిలో పెట్టి 3 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు ద్రాక్ష పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ ఈ బాండర్లోకి నేను సేమియా పాయసం తయారీ కోసం 1/2 కప్పు సేమియాను తీసుకొని బాండర్లోకి యాడ్ చేశానండి. వీటిని ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు సేమియాల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్లో ముందుగా ఉడికించుకోవటం వల్ల సేమియా పాయసం 2-3 గంటలైనా సరే గట్టి పడకుండా అలాగే ఉంటుందండి. మీరు కావాలనుకుంటే వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. అంటే పక్కన వేరే గిన్నెలో నీళ్ళు మరిగించుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చల్లటి నీళ్ళనే యాడ్ చేశాను. ఇలా ముందుగానే సేమియాని వాటర్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే కాచి పెట్టిన పాలను యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1/2 లీటర్ కంటే కొంచెం పైన 1/2 లీటర్కి కొంచెం తక్కువగా పాలను యాడ్ చేసుకున్నాను. సేమియాలు కొంచెమే తీసుకున్నాను కనుక ఆ పాలు సరిపోతాయి. ఇప్పుడు కొంచెం పాలు మరిగే టైంలోనే మనం పంచదారని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు సేమియాకి నేను 3/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేస్తున్నాను. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు పంచదార యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పంచదారని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మామూలుగా వినాయక చవితికి మనం 5 రకాలు 9 రకాలు అని నైవేద్యాలు సమర్పించుకుంటాం కదండి. ఇలా కొంచెం ఫాస్ట్గా అయ్యే ప్రసాదాన్ని సెలెక్ట్ చేసుకొని మనం తయారు చేసుకుంటే మనకి టైము సేవ్ అవుతుంది. అలాగే ప్రసాదం కూడా ఫాస్ట్గా తయారైపోతుంది. త్వరగా పూజకి అన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇలా పాలల్లో 1 నిమిషం పాటు సేమియాని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష ఉంది కదండి, అది యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు యాలకల పొడిని యాడ్ చేసుకోండి. లేదంటే ఒక 3-4 యాలకల్ని ఇలా దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఒకసారి అన్నిటినీ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా సేమియా పాయసాన్ని ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఈ వినాయకుడి పండగకి ఈ విధంగా తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.